కేరళ తిరువనంతపురంలో దారుణం జరిగింది. డ్రగ్స్ మత్తులో కుటుంబంపై యువకుడు దాడి చేశాడు. కుటుంబం మొత్తాన్ని విచక్షణారహితంగా నరికి చంపాడు యువకుడు. ప్రియురాలు, అమ్మమ్మ, మామ, తల్లి, తమ్ముడిపై దాడి చేశాడు. దాడిలో 5గురు స్పాట్ డెడ్ చెందారు. దాడిలో సోదరుడు హసన్, అమ్మమ్మ సల్మా బీవి, మామ లతీఫ్, అత్త షాయి, అతని ప్రియురాలు ఫర్హానా స్పాట్ డెడ్ చెందారు. హత్య అనంతరం పోలీసుల ఎదుట నిందితుడు లొంగిపోయాడు. గంటల వ్యవధిలో 5గురిని నరికాడు అఫ్రాన్. గత కొంతకాలంగా డ్రగ్స్కు బానిసయ్యాడు అఫ్రాన్. 5గురి హత్య తర్వాత విషం తాగినట్లు పోలీసులకు తెలిపాడు నిందితుడు. ఈ ఘటన కేరళలో కలకలం రేపింది. ఘోర ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు తన కుటుంబ సభ్యులతో పాటు ప్రియురాలపై దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటనలో 5గురు మృతి చెందగా అతని తల్లి, ప్రియురాలు ప్రాణాపాయ స్థితిలో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తిరువనంతపురం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంజరమోడు పోలీస్ స్టేషన్కు ఓ యువకుడు వచ్చి తన కుటుంబ సభ్యుల్ని చంపినట్టుగా చెప్పి సోమవారం సాయంత్రం పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటనపై ఆరా తీసిన పోలీసులు అది నిజమేనని తేలడంతో షాక్కి గురయ్యారు. అదే సమయంలో ఆ యువకుడు తనతో తీసుకువచ్చిన ఎలుకల మందు తాగి స్టేషన్లోనే కుప్పకూలాడు. వెంటనే అతన్ని తిరువనంతపురం మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. పెరుములాలో నివాసం ఉన్న అఫన్ స్థానికంగా బీఎస్సీ చదువుతున్న ఫర్జానా అనే యువతితో ప్రేమలో ఉన్నాడు. వారి ప్రేమకు ఫర్జానా కుటుంబ సభ్యులు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. అయితే కొన్ని రోజుల క్రితం అఫన్ తన ప్రియురాల్ని తన ఇంటికి తీసుకొచ్చాడు. ఏం జరిగిందో తెలియదు, కానీ సోమవారం అతను తన ఇంట్లోని తన తల్లి షమి, తమ్ముడు అఫ్సన్, ప్రియురాలు ఫర్జానాపై తీవ్రంగా దాడి చేశాడు. దాడి తర్వాత అఫన్ బైక్పై ఎన్ఎస్ పురానికి వెళ్ళి తన మేనమామ లతీఫ్, ఆయన భార్య షాహిదాలను హత్య చేశాడు. అక్కడి నుంచి పాంగోడ్లో ఉన్న తన బామ్మ సల్మా బీవిని కూడా హత్య చేశాడు. కేవలం 16 కిలోమీటర్ల పరిధిలోనే అతను ఈ వరుస హత్యలకు పాల్పడ్డాడు. తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు. అఫన్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ అతని తల్లి షమి, ప్రియురాలు ఫర్జానా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉంది. మరోవైపు తనను అడ్డుకున్న ఆసుపత్రి సిబ్బందితో వాగ్వాదం దిగిన అఫన్ చికిత్సను నిరాకరించాడు. పోలీసులను బలవంతంగా అతనికి చికిత్స చేయిస్తున్నారు.